ఇది అదేదో సామెత ఉంది కదా, చీమ చీమ ఎందుకు కుట్టావంటే నా పొట్టలో ఏలేడితే కుట్టనా అన్నటువంటిది. అయితే ఇక్కడ విచిత్రమైనది జగన్ కేసులో ఏంటంటే, ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు బెంచ్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకే వైఎస్ జగన్కి చెందిన అక్రమాస్తుల మీద కేసు నమోదైంది. ఇది సిబిఐ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకి నివేదించింది. ఇందులో భాగంగా నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగానే పలు కేసులు నమోదైనాయి. దాల్మి వ్యవహారంలో కూడా సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పరిశీలించి ఆధారాలు ఉన్నందునే న్యాయస్థానం పరిగణలో కాగ్నిజెన్స్ తీసుకుంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అక్రమంగా లీజుల్ని పొందినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో 95 కోట్ల పెట్టుబడి పెట్టిందన్న ఆరోపణ మీద సిబిఐ నమోదు చేసిన కేసుని కొట్టేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్ అడిగింది. దాల్మియా వాడేమన్నా 95 కోట్ల కోసం కక్కుర్తిపడి జగన్ సంస్థలో పెట్టుబడి పెడతాడా? దాల్మియా అనేది ఎంత పెద్ద కంపెనీ, కామన్ సెన్స్ కూడా లేదు. ఏంది అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే దాని మీద విచారించమంటే దాని మీద కేసులే కట్టేయమని చెప్పారు. జగన్ మీద జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, ఓ రకంగా చెప్పాలంటే వ్యవస్థీకృత దాడి, అది అరాచకమైనటువంటి. జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలన్నీ ఆషామాషి వాడు కాదు. ఏది శ్రీనివాసన్, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఓనరు, లేకపోతే ఆ నిమ్మగడ్డ ప్రసాద్ మా టీవీకి మాజీ ఓనరు, ఇట్లాంటి వాళ్ళందరూ ఏం డబ్బులు తక్కువ ఉన్నాయి వాళ్ళకి, దాల్మియా సిమెంట్స్కి ఏం డబ్బులు తక్కువ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు పొందట్లేదు 99 పైసలకి ఇవని చెప్పేసి, అట్లాగే ఎంతమంది పొందట్లేదు, అట్లా ప్రయోజనం పొందారు కాబట్టి వాళ్ళు జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టండి. జగన్ సీఎం కొడుకు, అయ్యా నేను వ్యాపారం పెడతానని పెట్టుబడి పెడతారా అంటే కనుక పెడతారు వాళ్ళు, ఎందుకంటే రూపాయి ఎదురు వస్తుంది సీఎం కొడుకు కాబట్టి. అందులో ఇతనికి వ్యాపారం తెలిసినటువంటి వాడు. దాని కాస్త తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏం చెప్తుంది సిబిఐ, అప్పుడు దాంట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కేసు నమోదైంది కాబట్టి మేము విచారణ చేసాం. విచారణ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే 95 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే నేరం ఎట్ట అవుతుంది? ఆ పెట్టుబడికి సంబంధించిన లాభం సంపాదించుకుందా లేదు దాల్మియా? ఇంకా ఆ కంపెనీ చెప్పాలి నన్ను మోసం చేశాడని చెప్పి. ఆ కంపెనీ నేను ఇంకా లాభపడ్డానయ్యా అంటే, లేదు ఈ కంపెనీ మోసపోయిందండి, అయినా కూడా ఈ కంపెనీ వాళ్ళు కేసు పెట్టట్లేదు కాబట్టి వీళ్ళే దొంగండి. ఇది విచిత్రమైన కేసు.